హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథ మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 6:30కి హుషారుగా ఈలు వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి సినిమా ఎలా ఉంది అని ఉక్రోషంగా అడిగింది ప్రభావతి. గతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో ముఖంలో భావాన్ని మార్చేసి సినిమానా, ఏ సినిమా అని అమాయకంగా నటించాడు. చాలించండి నటన అని ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. డాడీ డాడీ, మమ్మీ నేను నిన్నే పెళ్లాడితే సినిమాకి వెళ్ళాం. మరేమో నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడ్పించాడు అని తండ్రికి చెప్తూ సంబరంగా అన్నాడు రాహుల్. ప్రభావతి తనని చూసింది అన్నది అర్థమై అతను కలవరపడిపోయాడు. నన్ను తీసుకుని వెళ్లకుండా మీరిద్దరు వెళ్ళిపోయారా అని బొంగముత్తి పెట్టాడు. పాపం, మీరెక్కడ తీరికలేండి మాతో రావడానికి. తీరుకున్నా కోరుకుండదు. ఆఫీస్లో ఓవర్ టైం చేసి మీరు చాలా అలసిపోతున్నారు కదా. కొడుకు ముందు ఇంకేమీ అనకుండా తీక్షణంగా ఒక చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకొని ఏం చెప్పాలో అని ఆలోచించసాగాడు భాస్కర్. రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలుపెట్టింది ప్రభావతి. మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు అని అందామె. భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలో నుంచి తలెత్తకుండానే, సినిమా హాల్లో ఎవరో లక్షల మంది కూర్చుంటారు, అందరినీ పేర్లు అడిగితే తంతారు అని చాలా విట్టిగా మాట్లాడాను అని అనుకుంటున్నాడు అతను. ఆహా అలాగా. సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి ఆ మగాడు భుజాల చుట్టూ చేతులు వేస్తున్నా ఊరుకుంటుంది అంటే అది బజారు సరికై ఉండాలి అని కాలక్షేపానికి ఎవరైనా తీసుకుని వెళ్ళారా అని వ్యంగ్యంగా అంది. భాస్కర్ ముఖం ఎర్రబడిపోయింది. ఎవరో ఫ్రెండ్ బాగుంది అంటే వర్క్ తొందరగా అయిపోయింది అని మ్యాట్నీకి వెళ్ళాం, పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప అని తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడతను. ఆహా అలాగా, ఆ ఫ్రెండ్ ఎవరో రంజన అని ఎగతాళిగా ఎత్తిపొడిచింది ప్రభావతి. తామిద్దరిని చూసింది అన్నది భాస్కర్కి బాగా అర్థమైంది. నేనేమీ కలిసి వెళ్ళలేదు, ఆవిడ సినిమాకి వచ్చింది. మాకు టిక్కెట్లు దొరకపోతే ఆవిడ చేత కొనిపించాం. సీట్లు పక్కపక్కనే వచ్చాయి. తెలివైన సంజాయిషి ఇచ్చాను అని గర్వంగా ఇప్పుడేమంటావ్ అని అన్నట్లుగా చూశాడతను. టిక్కెట్లు పక్కపక్కనే వచ్చినా ఆడవాళ్లంతా పక్కనున్న మగాడి భుజాల మీద ఒరిగిపోతారు కాబోలు అని అంది ఆమె. ఇదిగో, అనవసరంగా లేనిపోని ఊహించుకొని ఆ మాటలు అనకు. చీకట్లో పెద్ద చూసినట్లు ఫోజులు మాను. ఒకే ఆఫీసులో పనిచేసేవాళ్ళం. సీట్లు నెంబర్లు పక్కపక్కన వస్తే మాట్లాడుకోమా? నీవు మీ ఆఫీసులో మగాళ్ళతో మాట్లాడవా? పెద్ద పతివ్రతల ఫోజులు పెట్టకు. అవును, మగాళ్ళతో మాట్లాడతాను కానీ భుజాల మీద చేతులు వేయించుకోను. వాళ్ళ భుజం మీద తల పెట్టుకొని ఇంతకీ నాదంతా అనుమానం, అపోహ అని అంటారు, అంతేనా అని అంది ఆమె. అక్షరాల అని కోపంగా అన్నాడతను. ఆహా అలాగా, అయితే ఉండండి అని అంటూ ప్రభావతి లేచి బీర్వాలా నుంచి ఓ ఉత్తరం పట్టుకొచ్చి, ఇది చదివి చెప్పండి మీ జవాబు అని అంది సూటిగా నిలేస్తూ. అదేమైనా ఆకాశరామన్న ఉత్తరమా? మీ భర్త తన ఆఫీసులో పనిచేసే అమ్మాయి రంజనాతో సినిమాలు, షికార్లు, హోటల్లో తిరుగుతున్నారు గత 2-3 నెలలుగా. కళ్ళు తెరవండి, మీ సంసారం కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు, రంజన ఇంట్లో, శ్రేయోభిలాషి అని రాసి ఉంది దాంట్లో. ఎవరి ఆకాశరామన్న? నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అదే. భాస్కర్ మొహం నల్లబడిపోయింది. ఎవరు రాశారు? తన ఆఫీసులో వాళ్లే ఎవరో అయి ఉంటారు. మరి ఉత్తరం నెల రోజుల క్రితమే వచ్చినా ప్రభావతి అడగలేదే. ఇంతే కాదు, 10 రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది నా బ్యాంకుకి. మీ వారు ఆ రంజన ఫలానా హోటల్లో ఫలానా రూమ్లో ఉన్నారు అని. మీకు అనుమానమైతే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం ఎవరో అసూయతో రాసి ఉంటారు. నిజ నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగటం ఎందుకు అని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను. ఓ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇదంతా అబద్ధమంటారా అని ప్రభావతి సూటిగా అంది భాస్కర్తో. భాస్కర్ కలవరపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో
తెలియక తడబడ్డాడు. ఏం మాట్లాడరేంటి అని ప్రభావతి రెట్టించింది. ఎవరో పని పాట లేని వాళ్ళు ఆకాశరామన్న ఉత్తరాలు ఫోన్లు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని బెంకంగా అన్నాడతను. సరే, అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజాయిషి ఏంటి అని తీక్షణంగా అందామె. భార్య అలా నిలిచేసరికి మగాహం దెబ్బతిని పౌరుషం పొడుచుకు వచ్చింది అతనికి. కోర్టులో ముద్దాయి నిలబెట్టి అడిగినట్లు ఏమిటలా దబాయిస్తున్నావు? నాకు తెలియదని చెప్పాను కదా, నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాని. నీ చెత్త ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరమైన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు అతను. మొగాణ్ణి, నాకు 1,00,000 పనులుంటాయి, 1,00,000 మందితో మాట్లాడుతూ ఉంటాను, అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అని పొగరుగా అన్నాడు అతను. ఆహా, అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు 1,00,000 మందులతో పనులుంటాయి. అవసరమైతే నాకు నచ్చిన వాడితో నేను సరదాగా ఏ సినిమాకో లేదా ఏదైనా హోటల్కో వెళ్తాను. మీరు చూసి చూడనట్లుగా ఊరుకుంటారా అని నిలేసి అడిగింది ఆమె. ఏమో, నీ ఆఫీస్లో నువ్వేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో తిరిగావో నేను చూశానా? పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే అని అన్నాడు హేళనగా. ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసి చూసుకుంటుంది అని బాణం వదిలాడు అతను. అవును, నేను అదే అంటున్నాను. నేను అలా పట్టుబడినవాడు మీరు సంజాయిషి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజాయిషి ఇవ్వండి అని ప్రభావతి అతని బాణాన్ని తిప్పికొట్టిందామె. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకేం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు అనుకో, నాకేమి లెక్కలేదు. పెద్ద బయలుదేరి వచ్చింది సంజాయిషి అడిగేందుకు అని పళ్ళు పటపటా కొరికాడు. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నేను మీ భార్యని కనుక. పెళ్ళంటే ఒకరినొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటాము అన్న ప్రమాణం కనుక. ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కొక్క మాట బుద్ధి పలికిందామె. ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుంది అన్నది భాస్కర్కి అర్థమైంది. తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలాగా నేను నిలబడాల్సి వచ్చింది. తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు అతను. భార్య ముందు తగ్గిపోవటం నా మూషి అనిపించింది. జవాబు ఏమీ తట్టక దబాయింపు దిగాడు అతను. అంత హక్కు ఉన్నదానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే నువ్వెందుకు అడగలేదు? ఇన్నాళ్ళు ఎందుకు కూర్చున్నా నువ్వు అని కోపంగా దబాయించాడు ప్రభావతిని. ఆ కోపానికి బెదిరించినట్లు చాలా తాపీగా అడిగేదాన్ని. నిజ నిజాలు స్వయంగా చూడాలనే ఆగాను. అంతేకాక అడిగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చేయాలో కూడా ఆలోచించుకోవాలి కదా. అడిగాక అవును అని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేమి పాతకాలపు ఆడదాన్ని కాదు కదా. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా అని ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కర్ ప్రభావతిని దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుంది అని ఊహించకపోవడంతో తెల్లబడిపోయాడు అతను. ఆకాశరామన్న ఉత్తరాలు ఫోన్లు రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు. ఓ 35 ఏళ్ల మొగాడు, వయసులో ఉన్నవాడు, కట్టుకున్న భార్యని 4 నెలల నుంచి వదిలేసి తాకలేదు అంటే శారీరక ఇబ్బంది అయినా ఉండాలి, మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకు ధూమ్ ధామ్ చేసిన ఆ 10 నిమిషాల ప్రేమ ఇప్పుడు రోజంతా ఆ ప్రేమ 10 నిమిషాలు, ఇప్పుడు రోజంతా ప్రేమ ఆ 10 నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి ధూమ్ ధామ్ గా ఇదంతా కనిపెట్టలేని అమాయకురాల్ని కాదు, చదువులేని మొద్దుని కాదు. ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకు కంటే ప్రేమ కురిపిస్తాడు. మీ పరధ్యానం అలంకరణలో మార్పు అని గుర్తించలేదు అని అనుకోకండి. కానీ ఇది విడిపోయేంత తేలికైన బంధం కాదు. పైగా మనకో పిల్లోడు కూడా ఉన్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను నేను. ఇప్పుడిక అని ఆగింది ఆమె. ఓహో, ఇప్పుడిక సహించక ఏం చేద్దామని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటావా అని లోపల బెదురుతూనే తగ్గిపోవటం ఇష్టం లేక బెంకంగా అడిగాడు అతను. వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు. ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు అని అంది ఆమె.
భాస్కర్ అదిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసి అంటుంది, ఇంత దూరం ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంది అని అతను ఊహించనే లేదు. అతను షాక్ అయిపోయాడు. కాసేపు నోటమాట రానేలేదు. తర్వాత ముఖంలోకి నెత్తురు చిమ్మింది. అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనా అని కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవును అన్నట్లుగా తలాడించిందామె. భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది. ఎంత పొగరు నీకు! ఉద్యోగం ఉందనా నీకు? ఇంత విడిసిపాటు సంపాదిస్తున్నానన్నా ఇంత అహంకారం! కట్టుకున్న వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనే వరకు నువ్వు వచ్చాక నేనేమి అంత చవడన కాను. నిన్ను పట్టుకొని వేలాడే కర్మ నాకేమీ లేదు. ఆడదానివి నీకే అంత పొగరైతే నాకెంత ఉండాలి అని అన్నాడతను. ఓహో, పొగరులో కూడా ఆడదాని తక్కువే ఉండాలన్నమాట అని హేళనగా అంది. 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుడు లేకుండా ఉండటమేంటో 4 రోజులు ఉంటే నీకే తెలుస్తుంది. మీ ఆడవాళ్ళు సంపాదన చూసుకొని బాగా ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇది వరకు చదువు సంధ్య లేకుండా మూల కూర్చోబెట్టేవారు. అదే సరైన పని, చచ్చినట్లు పడి ఉండేవారు అని కసిగా అన్నాడతను. అవును, అదే మీ బాధ. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేని వాళ్ళు మీ మగవాళ్ళు. ఏం చేసినా చెల్లింది అని తన్నినా నీవే గతి నాదా అని కాళ్ళు వదిలేదే లేదు. ఉంచుకున్న దాన్ని తీసుకుని వచ్చి కాళ్ళు కడిగించినా సహించి పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సాధించాలి కాని అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలి అని అంటే ఎలా కుదురుతుంది భాస్కర్ రావు గారు అని హేళనగా అంది. భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, నీకు మొగుడు అక్కర్లేదు అంటే ఇంత చిన్న విషయానికే కాపురం వదులుకోవడానికి నువ్వు సిద్ధపడితే ఇది చిన్న విషయమా? కట్టుకున్న పెళ్ళాం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకొని పిల్లల్ని కని వంశాన్ని వృద్ధి చేయడానికి సరసాలకి సరదాలకి ప్రియురాలు అన్నది చిన్న విషయంలా మీకు కనిపించిందేమో, కానీ ఇది పెద్ద అవమానం. నా వ్యక్తిత్వానికి అవమానం. ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది అని ఆడది చాకిరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకిరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకు? ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బ్రతకడం మంచిది అన్న నిర్ణయానికి వచ్చాను అనేలకి భాస్కర్ బిత్తరబోయాడు. ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్తుంది అని అతను ఊహించనే లేదు. అతను నిర్ఘాంతుడయ్యాడు. ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ తెలిస్తే పరువేం కాను. బంధువుల ముందు తల ఎలా ఎత్తుకోవడం? రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకనా? అరక్షణంలో 1,00,000 ఆలోచనలు అతను చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు అతను. తగ్గిపోయినట్లుగా కనిపించడానికి అవమానం అనిపించింది అతనికి. సరే, ఆడదానివి, నీకంత నిబ్బరమే అయితే నాకేం, రేపే రాహుల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఈ ఇల్లుని నీవే కట్టుకుని ఊరేగు అని ఉక్రోషంగా అన్నాడు అతను. వాడి ఒంటి మీద చెయ్యి వేశావంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదాంతో తిరిగే మీరు రేపు వాడిని సరిగ్గా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలి అంటే కోర్టుకెక్కండి. బలవంతంగా తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్పేస్తాను. పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అని నిష్కర్షగా అంది ఆమె. మీ దారిని మీరు వెళ్ళి ఆ రంజనాతో ఊరేగండి. ఆ నిర్లక్ష్యాన్ని అతను భరించలేక కోపంగా చెయ్యెత్తాడు ఆమె మీద. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరింది. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పెడితే నేను అస్సలూరుకోను. మర్యాదను దక్కించుకోండి. చూస్తా, వాణ్ణి ఎలా ఇవ్వవో నేను చూస్తాను. తండ్రిగా నా హక్కుని ఏ కోర్టు కాదంటుందో నేను చూస్తాను. నీ అంతు కూడా చూస్తా. పొగరనిచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కరే కాదు. నీ గతి కుక్కకు కూడా పట్టకుండా చూస్తా. మొగుణ్ణి కాదనందుకు గుణపాఠం నేర్పుతా అని ఆ రంజనిని పెళ్లాడి నీ రోగాన్ని కుదురుస్తా అని చిందులు దొక్కుతూ సూట్ కేసు లాగి గబగబా బట్టలు కుక్కాడు. అప్పటికి ప్రభావతి బెదరకపోవడంతో చూసి కళ్ళు తాగిన కోతై పెట్టె దడాలను మూసి రేపొద్దునే వచ్చి ఈ సామానంతా పట్టుకొని పోతాను. సచ్చినా ఈ ఇంట్లో ఉండను అని అన్నాడు అతను. ఏం సామాన్ పట్టుకెళ్తారు? ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మంచాలు అవి మా వాళ్ళు ఇచ్చారు. టీవీ ఫ్రిడ్జ్ వగైరా అన్నీ నా జీతంతో కొన్నవే.
బట్టలు తప్ప మీవేవీ లేవు. ఎక్కడ తన జీతంతో ఇంటి ఖర్చు, ప్రభావతి జీతంతో ఇంటి సామాన్లు కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరాలు తిప్పుకుంది. తను ఉత్తి వెదవైపోయాడు. సరే చూస్తా, కోర్టులను తేల్చుకుందాం అని విసిరిసా వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల వేళ సామాన్తో వచ్చిన భాస్కర్ను చూసి రంజన తెల్లబోయింది. రంజన భాస్కర్ ఆఫీసులో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజ్ మీద ఉన్న రూమ్లో అద్దెకు ఉంటుందామె. ఆ రూమ్కి బయట నుంచి ఇంటి వాళ్ళ ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలు కూడా ఉంది. ఇదేంటి ఇంత రాత్రి ఈ సామాన్లు ఏంటి అని ఆమె ఆశ్చర్యపోయింది. ముందు లోపలికి రా, అన్నీ చెప్తాను అని భాస్కర్ సామాన్ లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు రంజనాకి. రంజన ముఖం నల్లబడింది. ఆ కోతిమూర్తి వెంకట్రావే రాసుంటాడు. వెధవ, నేను వాడితో సరిగ్గా మాట్లాడను అని కోపం. ఇప్పుడు ఏం చేద్దాం? అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా ముఖం ఎత్తుకోవడం అని గారాబంగా అంది ఆమె. వ్యవహారం ఇంత దూరంగా వెళ్తుంది అనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుంది అని నేను అనుకోలేదు. నువ్వు ఇక్కడే ఉంటే ఏం చెప్పాలందరికీ? ఇంటి ఓనర్ ముసలావిడ అసలే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నిన్ను 2-3 సార్లు చూసి ఎవరమ్మా అతను, వచ్చిపోతూ ఉంటాడు అని రాగాలు కూడా తీసింది. కజిన్ బ్రదర్ అతను, ఆఫీస్ పని మీద వచ్చిపోతూ ఉంటాడు అని నేను సర్ది చెప్పాను. రంజన మాటల్లో అతను ఇక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తాను సిద్ధంగా లేదు అన్నది గణించింది అతనికి. భాస్కర్ ఉక్రోషంగా చూశాడు. అయితే నువ్వు పొమ్మంటావా? నీ పరువే నీకు ముఖ్యమా? ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తుకు రాలేదా? ఈ గొడవంతా నీ వల్లేగా, తప్పంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు. అది కాదు భాస్కర్, ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడు ఉంటే లోకం ఏమీ అనదా అని తడబడింది. కజిన్ బ్రదర్ అన్నావుగా, ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు అని, ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు. ఈలోగా ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటాను. అతనికి అప్పటికీ మనసులో ఆశ. పో, వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుంది అని ఏదో తను వెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నరాన్ని చేసుకోవచ్చు అన్న నమ్మకం ఉంది. ఆ రోజు ఇద్దరు గదిలో ఒంటరిగా ఉన్న రాత్రంతా గడిపి అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాడపడి అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదు అన్నట్లు ఒకరి పదిలో ఒకరు మరిచిపోయేవాళ్ళు. ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్నా ఏ స్పందన లేకుండా ఎవరి పాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు. దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష పుల్లనా అన్న సామెత తెలిసినవే కదా. కానీ అందిన ద్రాక్ష తీపి, ఆ తీపి 4 రోజులకే మొహం మొత్తేస్తుంది అని అన్నది 10 రోజుల్లోగానే అనుభవంలోకి వచ్చేసింది. అందనంత వరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలి అన్న ఆరాటాన్ని అనిపించి, అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావాల్సింది అందగానే ఏ థ్రిల్లు కనిపించలేదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది. ఇద్దరి మనసులు సరిగ్గా లేవు. చూసిన వాళ్ళు ఏమంటారు, ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రజనీకి ఉంది. ముందు ఏం జరుగుతుంది? ప్రభావతి నిజంగా నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి? ఆఫీసులో పరువు ఏమవుతుంది అని భాస్కర్ ఏదైనా మంచిది అని 4 రోజులు సెలవు పెట్టాడు. ఆఫీసులో అంతా నా వంకే చూస్తున్నట్లుగా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ తెలియకపోవచ్చు. 4 రోజులు పోయాక నీవిక్కడ ఉన్నావు అని తెలిస్తే నా ముఖం ఎలా చూపాలి అందరికీ అని రంజన చిరాగ్గా అంది. వెధవలు, నీవు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారేమిటి? మీకు తెలియకుండా ఉంటుందా అని అన్నాడా ఆ టైపిస్టు అని వంకరగా నవ్వి ఇంటి ఓనరు ముసలావిడ ఎలా చూస్తుందో ఎవరమ్మాయి అతను అని అంటూ ఆరా తీసింది. అప్పుడే ఎంత కజనైనా అలా ఓ గదిలో ఇద్దరు ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇల్లు వేరేగా చూసుకోమని అతన్ని అని అంది ఆమె విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం కూడా వచ్చేసింది. అంతేలే, కాళ్ళ దగ్గరికి వచ్చిన మగాడిని చూస్తే ఆడదానికి అరుసే, నీకోసం ఇదంతా జరిగింది.
నన్ను ఇండైరెక్ట్ గా పొమ్మని చెప్తున్నావు కదా, ఏదైనా రూమ్ చూసుకొని పోతాలే, లేదంటే హోటల్కి పోతాను. ఇప్పుడే పొమ్మంటే నిన్ను నమ్ముకొని నా పెళ్ళాం బిడ్డలకు దూరమే వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు నువ్వు. ఇన్నాళ్ళు నన్ను వెర్రి వెదవని చేసి సినిమాలకి షికార్లకి హోటళ్ళకి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పించుకున్నావు. 4 రోజులకే నీకు నేను బరువైపోయాను. రోజు ఆఫీసు నుంచి వస్తూనే దమదమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రమని కోపం వచ్చేసింది. నాకు ఇష్టం లేదన్నానా, అందరూ ఎలా మాట్లాడుతున్నారని చెప్పాను, అంతే అని సర్దుకుంటూ అంది రంజన. రంజన, నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికించలేదు, వచ్చిన 4 రోజులు అన్నాడు. ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు. నీ బట్టలు నేనే ఉతకడం ఏంటి, నీవే ఉతుక్కోవాలి. కానీ నేనేమైనా నీ పెళ్ళాన్ని అనుకున్నావా? వారం రోజులకి రంజన జవాబు, అబ్బబ్బా, పొద్దున ఇదే వంట, రాత్రి ఇదేనా? రాత్రికి కాస్త కూరైనా వేరే కూర వండకూడదు? 2 పూట్ల వండటానికి నాకేం ఓపిక లేదు బాబు. చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఎవరు వండుతారు? నేనెప్పుడు 2 పూట్లకు ఒకేసారి వండుకుంటాను అని నిర్లక్ష్యపు జవాబు చెప్పింది. వేడివేడిగా ఏ పూటకు ఆ పూట వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది. మరి చాకిరితో అలసిపోయినా తను తినడానికి 2 పూట్లా వండేది. ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ కూడా చేసేది. బనీను కడపడకపోతే అరిచేవాడు. ఇప్పుడు రంజనాని ఏదన్నా, ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలి అన్నా భయమే. ఇంట్లోనే ఉంటున్నావు కదా, అలా బజార్కి వెళ్ళి కూరలన్నా తేవచ్చు కదా అంటూ విసుక్కుంటూ భాస్కర్ మీద చూపించి రంజన. బ్యాంక్ నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది. అలవాటు లేదన్న భాస్కర్ని చురచురా చూసింది రంజన. ఆఫీస్కి వచ్చేటప్పుడు పెటపెటలాడే గంజి ఇస్త్రీతో, చీరతో, ఫుల్ మేకప్తో, బ్యాచ్డ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు నలిగిన నైట్ గౌన్తోనే ఉంటుంది. అది 2-3 రోజులకు గాని ఉతకదు. ఇంటికి రాగానే జుట్టుకు నూనె పెట్టేస్తుంది. ముఖానికి క్రీములు పట్టించుకొని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతూ ఉండే రంజనిని చూసి రియాలిటీకి ఎంత చేదు అనిపించింది భాస్కర్కి. మేకప్ లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా నీటిగా ఒళ్ళు, బట్టలు, ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు అతను. అసలు రంగులు కలిసి ఉంటే కానీ బయటపడవు. ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకొని వెంటపడి కాపురానికి చేటు తెచ్చుకున్నాను. అతను 15 రోజులకే ఒకరంటే ఒకరికి మొహం మొత్తేసింది. ఏంటి అంతలా అరుస్తున్నావు, నీ కట్టుకున్న పెళ్ళాన్ని అని అనుకుంటున్నావా నువ్వు? నీకు 3 పూటలా వేడివేడిగా వండి వాచటానికి నేను నీ పెళ్ళాన్ని కాదు, పెట్టింది ఏదో ఒకటి తిను, లేదంటే వండుకో అని తెగేసి అంది రంజన. ఓ రోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అని అంటే, నీ పెళ్ళాం వెళ్ళి ఆఫీసులో చాటింపు చేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల ఏమందో తెలుసా, తోటి ఆడదాని సంసారం కూల్చడం సంస్కారం అనిపించుకోదు నీకు. కావాలి అంటే పెళ్ళైన మగాడు తప్ప మరొకడు దొరకడా అని ముఖం మీద ఉమ్మేసినట్లు అంది. అలా అంటే తలదించుకున్నాను అని అంది ఆమె. ఓ రోజు మా అమ్మగారు అల్టిమేటం ఇచ్చేసింది, ఇల్లు ఖాళీ చేయండి అని. ఇది సంసారులుండే కొంప, కజినట్ట కజిన్, మంచి పేరే పెట్టావు. మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు, మాకంతా తెలిసిందే అమ్మాయి, ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయి అని అంది ఆమె. ఏడుపు ముఖంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీస్లో ఇట్లాంటివి అని చెప్పింది అనగానే ఇద్దరికిద్దరు చెదిరైపోయారు. సెలవే వెళ్లిన భాస్కర్కి రూమ్కి పిలిచి చివాట్లు పెట్టారు అతను. తిరస్కారంగా చూస్తూ బాస్ రంజనిని ఏహ్యంగా చూశాడు. నాయనా, బుద్ధిగడ్డి తిని నీ ప్రేమ కబుర్లకు లొంగి మరీ ఎఫ్ఐఆర్ నడిపాను. నన్ను వదిలిపెట్టింకా, నీ వల్ల అందరి ముందు దోషణ నిలబడ్డాను. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ అని రంజన ఆఫీసులో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా చాచా ఏదో పై మెరుగులు అనేసింది. మోసపై మోజుపడ్డాను. మేడి పండువని తెలియక కట్టుకున్న ఇల్లాల్ని దగా చేసినందుకు బాగా బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలిగోటికి కూడా సరిపోవు అని భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు. మరి ఇంకేం వెళ్ళు నీ పతివ్రత పెళ్ళాం దగ్గరికి. ప్రతి మగాడు నీలాగే 4 రోజులు మోజు తీరిపోయాక పెళ్ళాం పతివ్రతలాగే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మీలాంటి పెళ్ళైన వాళ్ళ మాటలు నమ్మటం మా బుద్ధి తక్కువ. ఇంక నీతో మాటలేంటి, గెట్ అవుట్ నౌ అని రంజన తిరస్కారంగా చూస్తూ అంది.
పోక నీ కొంప పట్టుకొని ఇంకా వేలాడతాననుకుంటున్నావా అని గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కురిశాడు. అదేం అప్పుడే మోజు తీరిపోయిందా ఏమిటి? వెనకే వచ్చేశారు. అయ్యో, కనీసం 1 నెలన్నా కాలేదే, 20 రోజులకే ప్రేమంతా చిల్లు పట్టిన బాల్లా నీళ్ళలా కారిపోయిందా అని తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది. గుమ్మంలో నిలబడి, ప్రభావతి, చచ్చిన పాముని ఇంకా చంపకు, బుద్ధి వచ్చింది నాకు. దూరపు కొండల సామెత అర్థమైంది. ఏదో పై మెరుగులకు మోసపోయి చలించి తప్పు చేశాను, ఒప్పుకుంటాను, సారీ అని క్షమాపణ చెప్తే గాని ప్రభావతి లోపలికి రానేదు అని అర్థమై అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానాన్ని చంపుకొని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. ప్రభా, ముందు లోపలికి రాని, మనం మాట్లాడుకుందాం, సారీ చెప్పాను కదా అని అన్నాడు అతను. ప్రభావతి అతని వంక సూటిగా చూసింది. ఒక్క మాటకు జవాబు చెప్పండి. ఇదే పని నేను చేసి 1 నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అని అంటే మీరేం జవాబు చెప్తారు అని అంది ఆమె. భాస్కర్ తలదించుకున్నాడు. చెప్పరు, మీరు జవాబు చెప్పలేరు కూడా. ఎందుకంటే అలా గీత దాడిన ఆడదాన్ని క్షమించే ప్రశ్న మీకు ఉండదు. ఎందుకంటే అలా జరగదు. జరిగినా మీరు వెనక్కి తగ్గరు కూడా. తగ్గిపోవడానికి, అలాంటి భార్యను వెనక్కి తీసుకోవడానికి మీ పురుష అహంకారం అడ్డు వస్తుంది. అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావడం అన్న ప్రశ్నే ఉండదు అనేసరికి భాస్కర్ దోషులా తలదించుకున్నాడు. ప్రభా, నువ్వు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయాదరిత్రి అని అన్నారు. మగాళ్ళు ఏ తప్పు చేసినా కన్నతల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది. ఆ గుణం మాకు లేదు. అవును, యుగయుగాలుగా సహనశీలలు, క్షమయ దరిద్రుడు లాంటి బిరుదులు ఇచ్చి సీతలు అనసూయలతో అడుగడుగునా పోలుస్తూ మగాడు ఏం చేసినా ఆడది క్షమించాలట పాఠాలు, నీతి బోధలు చేసి మగాళ్ళకు ధైర్యం కలిగించారు. పెళ్ళాం ఏం చేస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది, మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుణ్ణి సంసారాన్ని వదులుకోదు. ఎన్ని వెధవ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయి మొగుణ్ణి కౌగిల్లోకి తీసుకుంటుంది అని అన్న ధైర్యం ఉండబట్టే మీ మగవాళ్ళు ఇలా ఆడుకుంటున్నారు. కానీ ఆ రోజులు పోయాయి. ఈనాటి ఆడది భర్త లేకపోయినా, కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడగలదు, పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిందన్నది మరొకండి. నాకిప్పుడు మీ అవసరమే లేదు. బాబుని నేను పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు చూడండి అని అంది ఆమె. మొగాడికి ఆడది ఇంటి చాకిరి చెయ్యాలి, బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో కూడా పోయాలి. ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి. ఇంటా బయట చచ్చి చెడి చాకిరి చేసి అలసిపోయిన భర్త గారు ఇంటికి వచ్చేసరికి తెల్ల చీర మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి. సైనేషు రంభ అవ్వాలి. బాగుంది, మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలి అని అనిపించదా? ప్రియురాలు అనేసరికి 2 సార్లు గడ్డాలు గీస్తారు, స్నానాలు, పళ్ళు తోముకోవడాలు, సెంట్లు పూసుకోవడాలు, ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళామనేసరికి జిడ్డు ముఖం, చెమట కంపు, నోరు కంపు, కుళ్ళు లుంగీలతో పక్క మీదకి వస్తాడేమో. చూడండి, ఏ ఆడది రోజంతా సింగారించుకొని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అది అస్సలు కుదరదు. అంత మాత్రానికి ఇల్లాలు హిడంబిలాగా, ప్రియురాలు ఊర్వశిలా కనపడతారా? ఆ ఆకర్షణకు పోయి పరాయి ఆడదాన్ని వెంటపడి మీ మగ మనస్తత్వాన్ని ఈ తరం ఆడది సహించలేదు. ప్రభా, ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్న పదాలకు అర్థం బాగా అర్థమైంది. ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచికి రాదు అన్నట్లు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుర్తి పడతారందరూ. ఇది అంతే, పొరుగింటి పుల్లకూర రుచి. అవును, హోటల్కి వెళ్ళి దోశ తినటం లాంటిదే ఇదేను. కాస్త రొట్టె నుంచి పెళ్లి విసుగు అనిపించినప్పుడు 4 రోజులు త్రిల్లు కావాలి. మంచిదే, మేము అలాంటి మనుషులమే కదా. మాకు కూడా జిహ్వ చాపల్యం ఉండదా? హోటల్కి వెళ్ళి దోశ తినాలి అని అనిపించదా అని ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు. ప్రభా, నేను ఇంకేం తప్పు చేయను. తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను కదా, క్షమాపణ కోరాను డాడీ అని బయట నుంచి ఆడుకుని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంకెక్కాడు. ఆ క్షణంలో తనను కాపాడే ఆపద్బాంధవుడిలా కనిపించాడు భాస్కర్కి. కొడుకునెత్తుకొని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమన్నా ప్రభావతి క్షమించకపోదు అన్న ధైర్యం వచ్చింది.
ఎక్కడికి వెళ్ళావు డాడీ? మమ్మీ చెప్పింది ఊరికి వెళ్ళావు అని. ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళావు? పో, నీతో కట్ అని రాహుల్ ముద్దులు గునిశాడు. ఏం చేయను రాహుల్, మీ మమ్మీ ఇంట్లో నుంచి పొమ్మంది. సారీ చెప్పిన రానేయటం లేదు. చూడు, కొడుకే రక్షించే దారి అని అన్నట్లుగా అన్నాడు. అవునా మమ్మీ? పోనీలే పాపం, సారీ చెప్పారు కదా, ఇంకెప్పుడు చేయర్లే, అలా రాని మమ్మీ అని అన్నాడు కొడుకు. మీకో కొడుకు ఉండబట్టి మీరు బ్రతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడు అని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు. వాడిని కన్న పాపానికి మీ పాపాన్ని భరించాలి. రేపు వాడు పెద్దయి నన్ను దోషిలా చూడకూడదు అని లోపలికి బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు, రాహుల్ తండ్రిగా మాత్రమే అని అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి. కుక్క ముట్టిన కూడు నేను తినను అని ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మంలో నుంచి తొలగి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మాత్రం చాలు అని అన్నట్లు భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళు ఉంటుంది? 4 రోజులు పోతే ఆమె సర్దుకుంటుంది అని అన్నది అతని నమ్మకం, ధైర్యం. కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ. చదువు, ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత అర్థం కావచ్చు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.